ప్యానల్ డిస్కషన్ సజ్జన సాంగత్యము మరి ఒక అద్భుతమైన టాపిక్ కర్మ సిద్ధాంతం గురించి. సో మరి ఈనాటి ప్యానల్ డిస్కషన్కి మరి మాస్టర్స్ సిద్ధంగా ఉన్నారు. సో వారిని వేదికపైకి ఆహ్వానించుకుందాము. సో మరి ఈరోజు ప్యానల్ డిస్కషన్లో సో మనందరికీ చాలా సుపరిచితమైన మాస్టర్, ఒక అద్భుతమైన మాస్టర్ అని చెప్పొచ్చు. సో వారి యొక్క గానంతో పాటలతో ఎంతో మందిలో చైతన్యాన్ని నింపుతూ ఎంతోమందిని శాకాహారులుగా మారుస్తున్న మన ధ్యాన గద్దర్ భూపతి రాజు సార్ గారు. సో వీరు 2014లో ధ్యానంలోకి రావడం జరిగింది. సో అప్పటి నుండి 2 తెలుగు రాష్ట్రాలలో ఎంతగానో శాకాహారం ధ్యానాన్ని ప్రచారం చేస్తున్నారు. అలాగే వీరు పిరమిడ్ సేవాదల్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా మరియు పిరమిడ్ సేవాదల్ జాతీయ ట్రస్టీగా అండ్ జ్ఞాన జగత్ మాసపత్రిక ట్రస్టీగా సేవలు అందిస్తున్నారు. అండ్ ప్రస్తుతం వీరు పిఎంసి ట్రస్టీగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మరి ఈ గ్రేట్ మాస్టర్కి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుదాము. సో మరొక గ్రేట్ మాస్టర్ మన ముందు సిద్ధంగా ఉన్నారు. సో వారు నరేంద్ర ఆసూరి గారు. సో వీరు 2007లో ధ్యానంలోకి రావడం జరిగింది. అప్పటి నుండి వీరు తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ అందిస్తూ అలాగే పత్రిజీ యొక్క జ్ఞానాన్ని అందరికీ అందించాలన్న ఉద్దేశంతో ఎంతో కృషి చేస్తున్నారు. అండ్ వీరు కరోనా టైంలో జ్ఞానాన్ని ఇంట్లో ఉండి అందించాలి అన్న ఉద్దేశంతో అప్పు దీపోభవ అనే కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా నిర్వహించి ఎంతోమంది కొత్త వాళ్ళని ధ్యానంలోకి తీసుకురావడం జరిగింది. అండ్ వీరు 108 గంటల అఖండ ధ్యానాలు లాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి గ్రేట్ మాస్టర్ని గట్టిగా చప్పట్లతో మనం ఆహ్వానించుకుందాము. మరి ఈనాటి ప్యానల్ డిస్కషన్లో మరొక గ్రేట్ మాస్టర్ మిక్టా మనోహర్ గారు. సో వీరు ఒక ధ్యాన ఋషి అని చెప్పుకోవచ్చు. వీరు పత్రిజీ గారి ద్వారా ఎంతో జ్ఞానాన్ని తెలుసుకుని వారు తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ అందించాలన్న సంకల్పంతో తెలంగాణ, ఆంధ్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్రాల్లో విస్తృతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. అలాగే వీరు నెలలో 20 రోజులు ధ్యాన ప్రచారానికి కేటాయిస్తూ ఉంటారు. సో పత్రిజీ సార్ ఆశయమైన ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్కి వీరు ఎంతగానో కృషి చేస్తున్నారు. సో వీరిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించుకుందాము. ఇంకొక సీనియర్ మోస్ట్ మాస్టర్ బెంగళూరు పిరమిడ్ వ్యాలీ నుంచి పివి చందు గారు కూడా వస్తారు. ఆన్ ద వే, చిన్న డిలే వల్ల. సో ఈలో మనము టాపిక్ స్టార్ట్ చేసుకుందాము. కర్మ సిద్ధాంతం ఇవాళ మన టాపిక్. అందరికీ తెలుసు కర్మ సిద్ధాంతం, కానీ అందులో ఎన్నో డౌట్లు కదా. సో ఈ సీనియర్ మాస్టర్స్ నుంచి మనము ఫస్ట్ వాళ్ళ నుంచి ఒక్కొక్క నిమిషం వాళ్ళ గురించి చెప్తారు. తర్వాత మనం క్వశ్చన్లోకి వెళ్దాం. అందరికీ ధన్యవాదాలు. నా పేరు భూపతిరాజు, సిద్దిపేట. ఇప్పటిదాకా మేడం చెప్పిందని మరి పత్రిజీ ఆశయాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో నా వంతుగా నాకున్నటువంటి పాట ద్వారా చైతన్యం చేయాలని, ఆ పాటలను మలుచుకొని పిఎస్ఎస్ఎంలో పత్రిజీ సార్ చెప్పినటువంటి ఆశయానికి అనుకూలంగా మరి వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు నరేంద్ర ఆసూరి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లోకి రాకంటే ముందు 2007లో నా జీవితం ఒక నరకంగా ఉండేది. అప్పుడే నరకం అని తెలియదు, దాని తర్వాత అర్థమైంది. ఎప్పుడైతే పత్రిజీని 2007లో తిరువన్నామలలో కలిశాను, అంటే యోగీశ్వరుల దర్శన మాత్రం చేత ఆ జన్మల ఆ కర్మ పరంపరల నుంచి కొద్దిగా బయటపడగలుగుతాం వాళ్ళ దర్శన భాగ్యం చేతనే. అది ఊరికే ఎవరికి దక్కదు. ఆ దర్శన భాగ్యం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎన్నో జన్మల నుంచి ఎదురు చూస్తూ ఉంటే నాకు దక్కింది. 152 సంవత్సరాల తర్వాత నాకు తిరిగి పత్రిజీ దర్శన భాగ్యం కలిగింది 2007లో. దాని తర్వాత నా జీవితం మారిపోయింది.
ఓవర్ నైట్లో మార్పు ఏమీ రాలేదు, మెల్లిమెల్లిగా మార్పు రావడం జరిగింది. దాని తర్వాత పత్రిజీ అందించినటువంటి ధ్యానము, జ్ఞానము, వాటిని నా జీవితంలో అన్వయించుకుని తెలుసుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని ఆచరించి తర్వాత పరిశోధనలు కూడా చేసి, ఎందుకంటే జనరల్గా నేను ఎవరేం చెప్పినా నమ్మే వ్యక్తిని కాదు. ఫస్ట్ కట్ చేస్తాను, యు ఆర్ రాంగ్ అంటాను. అప్పుడు ఏమవుతుంది, సరే అన్నాను అనుకో, నాకు అక్కడ నుంచి ఆన్సర్ రాదు, ఎనలైజేషన్ రాదు. దాని మీద ఇందాక అన్నారు కదా రామ్ గారు, ఎన్నో డౌట్స్ మిగిలిపోతాయని. ఆ డౌట్స్ నాతోనే ఉంటాయి. నువ్వు అన్న తప్పు అని నేను ఎప్పుడైతే అంటానో అప్పుడు అది ఏ విధంగా సరి అయినది అనేది నాకు ఎనలైజేషన్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. సో దిస్ ఈజ్ మై ఓన్ వే. నేను వాళ్ళ దగ్గర నుంచి ఆ జ్ఞానాన్ని తీసుకోవడానికి, అంటే వాళ్ళు మరింత లోతుగా చెప్పడానికి ట్రై చేస్తారు. అప్పటి వరకు ఏమవుతుంది, జస్ట్ ఎనలైజేషన్, ఓకే ఇదిలా. సో కాబట్టి ప్రశ్నించడం అనేది అలవాటు చేసుకోవాలి. ప్రశ్నించువాడు ధన్యుడు. సో అలా నాకు నేను ప్రశ్నలు వేసుకునేవాడిని. వేసుకున్నప్పుడు నాకు కావలసినటువంటి అన్ని సమాధానాలు పత్రిజీ ప్రబోధాలలో దొరికాయి. సో అప్పుడు నేను ఆధ్యాత్మికత అంటే ఇది కదా. ఆధ్యాత్మికత అంటే ఏమేమో అనుకుంటున్నాం మనం, గుళ్ళు గోపురాలు పూజలు ఏమేమో అనుకుంటున్నాం. కానీ ఆధ్యాత్మికత అంటే ఆది నుంచి ఉన్నటువంటి నీ ఆత్మకథ తెలుసుకోవడం. థ్యాంక్ యూ సార్. పిరమిడ్ వ్యాలీ బెంగళూరులో బోర్డు మెంబర్గా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు, ఎంతోమంది యువతకి ధ్యానం నేర్పిస్తూ అక్కడ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్లో ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ మోస్ట్ మాస్టర్ స్టేజ్ మీదకి వచ్చేసారు. వాళ్ళ నుంచి కూడా మనం మెసేజ్ తీసుకుందాం. ముందుగా ఒక నిమిషం మీ గురించి ఇంట్రొడక్షన్. హలో మాస్టర్స్, అందరికీ నమస్కారం. నా పేరు చందు. నేను ధ్యానంలో రావడానికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే నా ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ పాస్ అవుదామని. సో ఇంటర్మీడియట్ అందరూ 2 సంవత్సరాలు చదివితే నేను 4 సంవత్సరాలు చదవాల్సి వచ్చింది. సో ఆ ఒక కారణంతో నేను ధ్యానంలోకి రావడం జరిగింది 2000 సంవత్సరంలో. సో పత్రి సార్ మహబూబ్ నగర్కి వచ్చారు. సో మా క్లాస్మేట్ వాడు డిగ్రీకి వెళ్ళిపోయిన ఇంటర్మీడియట్లో ఉన్నాను. సో తను, నువ్వు ధ్యానం నేర్చుకుంటే నీ ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ పాస్ అవ్వచ్చురా, ఒక ఆయన వస్తున్నారు ఫ్రీగా ధ్యానం చెప్తారంట అని చెప్పినప్పుడు సరే ట్రై చేద్దామని చెప్పేసి వచ్చి ఇలాగే బ్రహ్మాండమైన క్లాస్, అక్కడ 300 మంది దాకా వచ్చారు. సో పత్రి సార్ ధ్యానం నేర్పించి ఫ్లూట్ ప్లే చేసిన తర్వాత ఆ గంటసేపు ధ్యానానే నా జీవితాన్ని మార్చింది. సో తర్వాత ధ్యానం ఓన్లీ ఎగ్జామ్స్ కోసమే కాదు, ఇంకా చాలా ఉంది ఇందులో అన్న విషయాలు అందరి అనుభవాల ద్వారా, పత్రి సార్ సజెస్ట్ చేసిన బుక్స్ ద్వారా, ధ్యానం ద్వారా ఈజీగా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని MBA వరకు, తర్వాత 2 years జాబ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది నాలో. ఏంటంటే అప్పటి వరకు తీసుకున్నాను ఒక 7 సంవత్సరాల ధ్యానంలో నుంచి ఎన్నో లాభాలు పొందాను. ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, అన్ని పరంగా. అండ్ శాకాహారిగా మారాను. సో తర్వాత సేవ చేయాలి, సో తీసుకున్న దాన్ని ఏదో చేస్తేనే కానీ తృప్తి ఉంది అనే విషయాలు మళ్ళీ సేవ ద్వారా నేను ఎక్స్పీరియన్స్ అవ్వడం. సో జాబ్ రిజైన్ చేసి ఫుల్ టైం బెంగళూరులో పిరమిడ్ వ్యాలీలో గత 14 సంవత్సరాలుగా సేవ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇందాక మనం అడిగిన క్వశ్చన్ని కొనసాగిద్దాం. ప్రారంధము నా ప్రారంధము ఇంతే అని దాని గురించి ఆధ్యాత్మికంగా ధ్యానానికి సంబంధం ఏంటి, దాని గురించి మనం మాస్టర్ గారిని తీసుకుందాం. ముందుగా భూపతిరాజు గారు. ఓకే, నేను మొట్టమొదటిగా పత్రి సార్ దగ్గరికి వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే కర్మ సిద్ధాంతం. ఇక్కడ మన సినిమా అంతా కర్మ సిద్ధాంతమేనే ఉంది, ఎక్కడో లేదు. ధ్యానం చేద్దాం బ్రో పాటలో పత్రి సారు నాకు పెద్ద సబ్జెక్ట్ ఇచ్చిన దాంట్లో
విత్తు బట్టి చెట్టు అంట కర్మ బట్టి ఫలితమంట, విత్తు బట్టి చెట్టు అంట కర్మ బట్టి ఫలితమంట, చెడు చేస్తే చెడు అంట మంచి చేస్తే మంచి అంట, ధ్యానము చేస్తే జ్ఞానం అంట జ్ఞానం వస్తే ముక్తి అంట, ముక్తిని పెంచాలిరో అన్నలారా శక్తిని పంచాలిరో అన్నలార్, ధ్యానము చేద్దామురో అన్నలార్ శ్వాసను పడుదామురో అన్నలారా. ఇది పత్రిసారి రాసిన పాట. ఇందులో కర్మ సిద్ధాంతం అంటే ఏంటంటే మనకు నా రాత ఇలా ఉంది అని మనం బాధపడే నుంచి రాత ఎలా రాసుకోవాలో నేర్పినటువంటి గురువు బ్రహ్మర్షి పత్రిజీ. నా రాత ఇలా ఉంది అని బాధపడే నుంచి మన రాతను మనం రాసుకునే విధంగా ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలని చెప్పినటువంటి మహానుభావుడు పత్రిజీ. కాబట్టి ఇక్కడ మన జీవితము మన రాత మన చేతిలో ఉంది. రేపు భవిష్యత్తు ఏం కావాలో ఈరోజు మనం చేసుకోవచ్చు. ఏ కర్మలైతే ఎవడి కర్మానుసారంబు ఎవని యందు జన్మలెత్తుట తథ్యంబు జగము ఎందంటే ఎవడు ఏ కర్మలైతే చేసిండో ఆ కర్మ ఫలితం అనుభవించడానికే జన్మ. ఇక్కడ మనం అందరం వచ్చింది ఏ జన్మలో ఏ కర్మలు చేసినో ఆ కర్మల ద్వారానే మన జన్మ వచ్చింది. కాబట్టి ఈ కర్మ సిద్ధాంతము నాకు మొట్టమొదటిగా పత్రి సార్ దగ్గరికి వచ్చిన తర్వాతనే తెలిసింది. నేను చిన్నప్పుడు ఆధ్యాత్మికంగా చాలా వెళ్ళేవాడిని భజనలకు. బ్రతికి నన్నాళ్ళు నీ భజన దప్పను గాని మరణ కాలము నందు మరతునేమో, యావేలయ మధూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ ప్రకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ గప్పగా భ్రమచేత గంప ఉద్భవముంది కష్టపడుచు నా జివ్వతో నిన్ను నారాయణాయనుచు బిలుతునో శ్రమ చేత బిలువలేనో. ఇది చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి నారాయణ అని అంటే చనిపోయేటప్పుడు నేను నీ నారాయణ అని పిలువనో ఇప్పుడే నీ నారాయణ అని కొలుస్తున్నానని భజన చేసేవాళ్ళు. పత్రిసారి చెప్పిండు చచ్చిపోయేటప్పుడు నారాయణ అంటే ఏముండదురా, సావక ముందే నువ్వు నారాయణ కావాలని చెప్పిండు. చనిపోయిన తర్వాత నారాయణ అంటే ఏముండదు, సినిమా ఉత్తదే ఏముండదు, ఉత్తదే ఉంటుంది. కాబట్టి ఆ నారాయణుడు కావాలనే దాని మీద పత్రిసారి ఇచ్చినాడు. నరుడు నారాయణుడు అంటే ఒక నరుడుగా జన్మ తీసుకొని మనం నారాయణుడు కావడానికి అవకాశం ఏంటంటే మనం చేసే సేవ. కాబట్టి దీని ద్వారా మరి మనకు గత జన్మ తోటే ఈ జన్మ ఉంది. కాబట్టి ఈ జన్మలో నువ్వు ఏం చేస్తే వచ్చే జన్మ అలా ఉంటుంది. ఈ జన్మలో సేవ చేస్తే మోక్ష మార్గానికి అర్హులమవుతాం. ఈ జన్మలో మనం పాపం చేస్తే మళ్ళీ వచ్చే జన్మ పాపకర్మలతోటి మళ్ళీ రావాల్సిందే, పుణ్యం చేస్తే మళ్ళీ రావాల్సిందే. ఈ రెండింటిని మించిందే నిష్కామ కర్మ, దానికి సేవ. కాబట్టి ఇది కర్మ సిద్ధాంతంలో నిష్కామ కర్మ బోధించినటువంటి మహానుభావుడు బ్రహ్మర్షి పత్రిజీ. కర్మ బంధముల దాటించే నిష్కామ కర్మ బోధించావు. పత్రిజీ ఏం చెప్పిండు? కర్మ బంధాలను దాటించే నిష్కామ కర్మ బోధించుడు. మనందరికీ ఈరోజు ధ్యానం చేస్తున్నాము, ధ్యాన ప్రచారం చేస్తున్నాము, పుస్తకాలు చదువుతున్నామంటే మనమంతా నిష్కామ కర్మ చేస్తున్నాం. ఎస్ సార్, కర్మ సిద్ధాంతం గురించి మీ యొక్క అనుభవం అండ్ మీ యొక్క మెసేజ్. మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడ ఉన్న ఆత్మ స్వరూపాలందరికీ నా ఆత్మ ప్రణామాలు. నాకు అవకాశం ఇచ్చిన ఈ ఆర్గనైజర్స్కి వారికి నా ఆత్మ ప్రణామాలు. కర్మ సిద్ధాంతం ఖచ్చితంగా ఉంది. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదన్న. సత్కర్మలు చేస్తే సత్ఫలితాలు అనుభవిస్తాం, దుష్కర్మలు చేస్తే దుష్ఫలితాలు అనుభవిస్తాం. మనకు తెలుసు ఏది సత్కర్మ ఏది దుష్కర్మ. 84 లక్షల జీవరాశుల్లో అన్నిటికన్నా గొప్పది మానవ జన్మ అన్నారు. ఎందుకంటే ఒక్క మానవునికే విచక్షణ జ్ఞానం ఉంటుంది. తాను చేసేది తప్ప రైటా తెలుసు, మిగతా వాటికి అది ఉండదు. అందువల్ల ఈ మానవుడు ఆ పని చేసేటప్పుడు నేను చేసే పని అంటే కర్మ సత్కర్మ చేస్తున్నానా దుష్కర్మ చేస్తున్నానా తెలిసి చేస్తున్నాడు ఈ మానవుడు. అనుభవించి తప్పదు. ఇది కర్మ సిద్ధాంతం. కానీ దీంట్లోంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది మనకు. అదే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని కృష్ణ పరమాత్మ చెప్పాడు.
నువ్వు ఎన్ని కర్మలు చేసి ఉండొచ్చు కానీ అవన్నీ నీకు దగ్ధమైపోతాయి, నువ్వు ఈ ధ్యాన జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తే అని చెప్పారు. కనుక ఖచ్చితంగా మనము మన కర్మల నుంచి బయటపడవచ్చు, అది మాత్రం ఖచ్చితం. నేను కూడా ఒకప్పుడు చెడు కర్మలు చేశా, అంటే మాంసం తిన్నా, అప్పుడు అది నాకు తెలుసు, అయినా తిన్నా, అందువల్ల నాకు రోగాలు వచ్చాయి. తర్వాత తెలిసింది అది తప్పని పత్రిజీ గారి ద్వారా. మనము మానవులం, రాక్షసులం కాదు. రాక్షసులకే అది తినాలి, మనకు కాదని తెలిసింది. అప్పుడు నేను వదిలేశాను. ఎప్పుడైతే అది వదిలేశానో ఆ చెడు కర్మ అనేది క్లోజ్, అంటే నా రోగాలు పోయినాయి, అంటే నా చేతిలోనే అది ఉంది. అప్పుడు తెలియక చేసిందే అజ్ఞానంతో ఆ కర్మ మాంసం తినడం. ఇప్పుడు గురుగారి ద్వారా తెలిసిందే అది తప్పని, ఆ తప్పునే సర్దిద్దుకున్నా. ఇలా మనము కూడా మన కర్మను సర్దిద్దుకోవచ్చు అన్నదే నా సందేశం సార్. థ్యాంక్ యూ. నరేంద్ర సార్, సో మీ అనుభవ ప్రకారం కర్మ సిద్ధాంతం అంటే? థ్యాంక్ యూ చందు. ఇట్స్ ఎ గుడ్ టాపిక్ యాక్చువల్గా. అండ్ స్పిరిచువాలిటీకి సంబంధించి కర్మ సిద్ధాంతం అనే టాపిక్ లేకపోతే అసలు ఏమీ లేదు. జాతసే ధ్రువోర్మృత్యు ధ్రువంజన్మ మృతశ్చ తస్మాత్ అపరిహారిదే నత్వం శోచిత మరసి. అంటే పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు తిరిగి జన్మించక తప్పదు. ఈ జనన మరణ చక్రంలో మనం పడడానికి కారణమే కర్మ. ఈ కర్మ బంధాల నుంచి మనము విముక్తులమైతేనే ఈ జనన మరణ చక్రం నుంచి మనం బయటపడగలం. కర్మ బంధాల నుంచి విముక్తులు కావాలంటే ముందుగా ఎన్ని రకాల కర్మలనే తెలుసుకోవాలి. ఒకటి కర్మ, ఇంకొకటి విహిత కర్మ, ఇంకొకటి అకర్మ. కర్మ అంటే జనరల్గా మనము ఆ శాస్త్ర సమ్మతమైనటువంటివి సుకర్మలుగా తీసుకోవచ్చు. శాస్త్రాలు అనుమతించినటువంటివి, ధర్మానికి లోబడి చేస్తున్నటువంటి కర్మలు, ఇవన్నీ కూడా సుకర్మలు. వీటిలో ఎన్నో రకాలు ఉంటాయి. ధ్యానము కానీ, యజ్ఞయాగాదులు కానీ, లోకల్యాణం చేసే కర్మలు కానీ, అవన్నీ కూడా ఉంటాయి. దాని తర్వాత వికర్మలు. వికర్మలు అంటే విహితమైనటువంటి కర్మలు, హితము కానటువంటి కర్మలు. ఈ హితము కానటువంటి కర్మలు ఏంటయ్యానంటే ఈ సృష్టికి నాశనం చేసే పనులు చేయడం, లోకకంటకంగా మారడం, జంతువుల్ని చంపడం, తోటి వారిని హింసించడం, తనని తాను హింసించుకోవడం, ఇవన్నీ కూడా వికర్మలు, విహితమైనటువంటి కర్మలు. హితము కానటువంటివి, వేరే వారికి హితం చేసేవి కావు ఈ కర్మలన్నీ కూడా. దాని తర్వాత అకర్మలు. ఈ అకర్మలే నిష్కామ కర్మలుగా అనబడతాయి. ఇందాక భూపతిరాజు గారు చెప్పినట్టు ఏవి చేసినా కూడా ఆ జనన మరణ చక్రం నుంచి బయటపడలేము. కానీ ఎప్పుడైతే ఈ నిష్కామ కర్మ స్థితిలో మనం మన కర్మలు చేస్తామో ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడవచ్చు. ఇందాక మనోహర్ గారు చెప్పినట్టు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ధ్యానం ద్వారా జ్ఞానం వస్తుంది. ఈ ధ్యానానికి జ్ఞానానికి మధ్యలో ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గమే కర్మ మార్గము. ఆ శ్లోకం దేనిలో నుంచి తీసుకున్నారంటే జ్ఞానయోగంలో నుంచి తీసుకున్నారు. యస్య సర్వే సమారంభ కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం త్వమహు పండితంబుధా. అంటే నీవు ప్రారంభిస్తున్నటువంటి కర్మలన్నీ కూడా కోరికలు, సంకల్పాలు వదిలి ప్రారంభించండి. అలా కోరికలు, సంకల్పాలు వదిలి ప్రారంభించిన వాటినే నిష్కామ కర్మ అంటారు. ఆ నిష్కామ కర్మ చేసినప్పుడే మనకి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం అనే అగ్ని ద్వారా మన కర్మలు దగ్ధమవుతాయి. ఇప్పుడు అందరికీ జ్ఞానం ఉందా? ఉంది. కానీ కర్మలు పూర్తిగా దగ్ధం కావడం లేదు. ఎందుకు అనంటే ఆ కర్మలు దగ్ధమయ్యేంత సరిపడగా జ్ఞానాన్ని మనం పొందలేకపోతున్నాము. అలా పొందలేకపోవడానికి కారణం ఏంటంటే మనము మన కర్మలన్నింటిని కూడా ఏదో ఆశించి చేస్తున్నాం. ఈవెన్ ధ్యానం కూడా. ధ్యానము ప్రతి ఒక్క ఆత్మ
తన యొక్క చివరి జన్మలలో చేయడానికి ఉపక్రమిస్తుంది. అప్పటి వరకు కొన్ని వందల జన్మలు ఆలోచన వారిలోకి రాదు. పత్రిజీ ఏం చెప్తారంటే, నీవు ధ్యానానికి వస్తున్నావంటేనే అంతకుముందు ఎన్నో రకాల సాధనా ప్రక్రియలు చేసి చివరి జన్మలోనే నీవు ఈ ధ్యానంలోకి వస్తావు. ఈ ధ్యానంలోకి రావడం ఒక ఎత్తు, ఈ వచ్చిన తర్వాత ఆ ధ్యాన స్థితిలోనే మనము నిమగ్నమై ఉండడం ఇంకొక ఎత్తు. మనం ఎందుకు ధ్యాన స్థితిలో కంప్లీట్గా నిమగ్నమై ఉండలేకపోతున్నాము? కళ్ళు మూసుకున్నంతసేపు బాగానే ఉంటుంది, మళ్ళీ కళ్ళు తెరిచిన తర్వాత మళ్ళీ మనసంతా గందరగోళంగా తయారవుతుంది. ఎందుకు అని అంటే, మనము మన సాధనని ఏదో ఆశించి చేస్తున్నాం. కానీ అన్ని కర్మలలో ఉన్నతమైన స్థితి ఏంటయ్యా అనంటే నిష్కామ కర్మస్థితి మాత్రమే. ఎప్పుడైతే భూపతి రాజు గారు చెప్పారు కదా, సేవ నిష్కామ కర్మస్థితి. నిష్కామ కర్మస్థితిలో మనం ఏది చేసినా సేవే, నిష్కామ కర్మస్థితిలో. అందుకే నిష్కామ కర్మయోగం అనేది ఉన్నతమైన స్థితి, కర్మల స్థాయిలో అని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మల వారు. నేను శ్రీకృష్ణ పరమాత్మని ఎప్పుడూ కలవలేదు, కానీ శ్రీకృష్ణ పరమాత్మతో సమానమైనటువంటి యోగీశ్వరుడు బ్రహ్మర్షి పత్రిజీని కలిసే భాగ్యం దక్కింది నాకు. థ్యాంక్ యూ. వారి ద్వారా ఈ జ్ఞానం నాకు అందింది. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు మన ముగ్గురు మాస్టర్స్ ద్వారా కర్మ సిద్ధాంతం యొక్క ఇంట్రడక్షన్ అండ్ మెయిన్గా జ్ఞానాగ్నిదగ్ధ కర్మానం దాని యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మనం విన్నాం. అందులోనే మనకి ఇంకొక వర్డ్ ఏంటంటే, చాలా మనం క్లాసులో కూడా చాలాసార్లు వింటూ ఉంటాం, కర్మణ్యవాది కాస్తే మా ఫలేషు కదాచన. కర్మ చేయాలి కానీ ఆశించకూడదు అనే విషయం మనం ఫస్ట్ మెసేజ్లో కర్మని ఎలా దగ్ధం చేసుకోవాలి జ్ఞానం నుంచి అనే విషయం తెలుసుకున్నాం. సో ఇప్పుడు కర్మను చేస్తూ దాన్ని ఆశించకుండా ఉండడం ఎలా అనేది మీ యొక్క ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎనీ ఒక ఇన్సిడెంట్, ముగ్గురు కూడా ఒక్కొక్క ఇన్సిడెంట్ ద్వారా ఈ జ్ఞానాన్ని అందించాలని కోరుకుంటున్నాను సార్. ఒక రైతు వ్యవసాయం చేస్తున్నాడు, వరి పంట. అతను కోరుకుంటున్నాడు తన స్కిల్ అంతా ఆ పనిలో చేస్తూ నాకు ఎకరాకు 40 బస్తాలు వరి పంట పండాలని కోరుకుంటున్నాడు. అవునా? కానీ ఆ యూనివర్స్ ఈ వ్యక్తి చాలా అద్భుతంగా వ్యవసాయం చేస్తున్నాడు, ఈ వ్యక్తికి ఎకరాకి 60 బస్తాలు ఇద్దాం అనుకుంటుంటుంది. అది ఈ వ్యవసాయ దానికి తెలియదు. ఇతను ఏమనుకుంటుంటాడు, నాకు 40 బస్తాలు కావాలనుకుంటుంటాడు. అదే తప్పు. నీవు నీ స్కిల్ అంతా ఉపయోగించి వ్యవసాయం చేస్తావా, ఉద్యోగం చేస్తావా, వ్యాపారం చేస్తా, నీ ఇష్టం. ఫలితం మనం ఆశించకూడదు. ఫలితం యూనివర్స్కి వదిలేయాలి. అప్పుడు మనకు రిజల్ట్ రావాలో అది వస్తుంది. కనుక మనము ఏ ఫలితాన్ని ఆశించకూడదు. కర్మ మాత్రం ఖచ్చితంగా చేయాలి, మన స్కిల్ అంతా ఉపయోగించి చేయాలి. ఫలితం మాత్రం ఆచరించకూడదు అనేది నా ఉద్దేశం. సార్, మీ ఉద్దేశంలో కర్మని చేస్తూ కర్మని ఆశించకుండా ఉండడం ఎలా, అండ్ ఏదైనా ఒక అనుభవం ద్వారా, ఒక ఇన్సిడెంట్ ద్వారా అందరికీ తెలియజెప్పాలని కోరుకుంటున్నాను. అంటే నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే, నిష్కామ కర్మ చేస్తేనే కర్మను ఆశించం. అంతే కదా? నిష్కామ కర్మ చేస్తేనే కర్మను ఆశించం. కర్మను ఆశించకుండా చేసే మార్గం ఒకటే నిష్కామ కర్మ. నాకు తెలిసింది. ఓకే, థ్యాంక్ యూ. సో ప్రతి అందరం కూడా చేయగానే ఏదైనా వర్క్ చేసినప్పుడు అది కర్మ, అది ఓకేనా. సో రిజల్ట్ ఆశిస్తూ ఉంటాం, బట్ అది అధిగమించాలి. సో దానికి ఏం చేయాలి సార్? ఆశించకుండా కర్మ చేయడం ఎలా? నోరు మూసుకోవాలి, కళ్ళు కట్టేసుకోవాలి, చేతి వేళ్ళలో వేలు పెట్టుకోవాలి, సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనించాలి. ఇంకా వేరే మార్గం లేదు మిత్రమా.
వేరే మార్గం ఏదీ లేదు. ఒక బ్రాహ్మడు ఉంటాడు. ఆ బ్రాహ్మడి ఇంట్లో గుమ్మడికాయలు పండుతూ ఉంటాయి, విరివిగా పండుతూనే ఉంటాయి. సో వచ్చిపోయే వాళ్ళందరికీ దానం చేస్తూ ఉంటాడు. ఎవరు అడిగినా అడగకున్నా కూడా అందరికీ ఇస్తూ ఉంటాడు. ఈ కర్మ ఫలితం వల్ల ఆ బ్రాహ్మడు తరువాత జన్మలో రాజుగా పుడతాడు. ఈ గత జన్మ వాసనల వల్ల అతను కాస్త ఈ జన్మ గురించి తెలిసిందన్నమాట. ఓ, నేను అంతకుముందు జన్మలో ఆ గుమ్మడికాయలని దానం చేస్తే నేను ఈ జన్మలో రాజుగా పుట్టాను. అయితే ఈ జన్మలో నేను బంగారు గుమ్మడికాయలు దానం చేస్తాను, నాకు ఇంకెంత గొప్ప పదవి వస్తుందో అనుకుని తన రాజ్య భాండాగారంలో ఉండే బంగారాన్ని అంతా కరిగించేసి దాన్ని గుమ్మడికాయల రూపంలో మార్చి అందరికీ దానం చేస్తూ ఒక మాట అడుగుతాడన్నమాట. అంతకు ఇంత అయితే ఇంతకు ఎంత? అంతకు ఇంత అయితే ఇంతకు ఎంత? ఎవడికి అర్థం కాదు ఇది. ఏంటి రాజకీయం పిచ్చి పట్టింది? అంతకు ఇంత అయితే ఇంతకు ఎంత? రాజుగారు అయ్యారు కాబట్టి బతికిపోయారు, కానీ లేకుంటే నేనే వాడిని తంతా అనుకుంటాడు. సో అందరిని అడుగుతుంటాడు, అంతకు ఇంత అయితే ఇంతకు ఎంత? ఎవరికి అర్థం కాదు ఈ ప్రశ్న. కానీ మన మనోహర్ లాంటి గారు యోగి వెళ్తారు తీసుకోవడానికి, అక్కడికి అడుగుతాడు వారిని కూడా, అయ్యా అంతకు ఇంత అయితే ఇంతకు ఎంత అంటే, అంతకు ఇంత అయితే ఇంతకు ఇంతే అంటాడు. ఇతనికి అర్థమైపోయింది ఇక రాజుగారికి ఇతని దగ్గర ఏదో ఉంది అని టక్కున కాళ్ళ మీద పడిపోయి, నాకు చెప్పండి, వివరించండి దీన్ని అంటాడు. అయ్యా నువ్వు బ్రాహ్మడిగా ఉన్నప్పుడు ఏమీ ఆశించకుండా దానం చేశావు, ఏమీ ఆశించకుండా దానం చేశావు. కానీ నీకు ఏదో కాస్త జ్ఞానం వలన పైత్యం ప్రకోపించి ఆశించడం స్టార్ట్ చేశావు. ఎప్పుడైతే నీవు ఆశించడం స్టార్ట్ చేశావో నీకు దొరికేది గుండు సున్నా. అంతకు ఇంత అయితే ఇంతకు ఇంతే. అందుకే పత్రిజీ కొన్ని వేల సందర్భాలలో చెప్పారు. ఏంటయ్యా అంటే, కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలయేతుర్భో మాతో సంగోస్త కర్మని, కర్మలు చేయడం యందు నీకు అధికారం కలదు కానీ కర్మ ఫలితాన్ని నీవు ఆశించరాదయ్యా అని అంటే, మనము ఈ శ్లోకాన్ని చెప్తూనే ఈ శ్లోకం చెప్తే నాకెంత ఫలితం వస్తుందో అని ఆశిస్తూ ఉన్నాం. అవునంటారా కాదంటారా? సో ఆ నిష్కామ కర్మ స్థితిలోకి మనం వెళ్ళాలంటే మనం ఆశించడం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఎప్పుడైతే మన కళ్ళు ఓపెన్గా ఉంటాయో. మన కళ్ళు ఓపెన్గా ఉన్నప్పుడు మనం బహిర్ప్రపంచంతో మమేకమై ఉంటాం, కలిసి ఉంటాం. కానీ వింత ఏంటిదంటే, కళ్ళు మూసుకున్నా కూడా మనం బహిర్ప్రపంచంతో కలిసి ఉంటున్నాం. అవునంటారా కాదంటారా? కళ్ళు మూసుకున్నా కూడా, నేను ఇక్కడ కళ్ళు మూసుకున్నాను, నాకు టక్కన గుర్తుకొస్తుంది మా ఇంట్లో నేను తాళం వేయడం మర్చిపోయానో లేదో, అసలు అయిపోయింది, నువ్వు ఇక్కడున్నావా అక్కడున్నావా? సో ఇంకా మనం బహిర్ప్రపంచంతో కలిసే ఉంటున్నాం. ఈ బహిర్ప్రపంచంతో ఎక్కువగా కలిసి ఉంటున్నాం కాబట్టి మనం ఇంకా కర్మ బంధాలలో చిక్కుకుంటున్నాం. ఈ కర్మ బంధాల నుంచి బయటపడాలంటే బహిర్ప్రపంచంతో కట్ చేసేయాలి. క్రమక్రమంగా కళ్ళు మూసుకొని కట్ చేయడము ప్రారంభించినప్పుడు కళ్ళు తెరుచుకొని కూడా ఆ వియోగ స్థితిలోనే ఉంటాం. బహిర్ప్రపంచంతో వియోగ స్థితిలో ఉంటాము, అంతర్ప్రపంచంతో యోగ స్థితిలో ఉంటాం. ఎప్పుడైతే నీ అంతర్ప్రపంచంతో నీవు యోగ స్థితిలో ఉంటావో నీవు చేసే ప్రతి కర్మ కూడా నిష్కామ కర్మే అవుతుంది. థ్యాంక్ యూ. వండర్ఫుల్. సో మాస్టర్స్ అందరూ కూడా దీన్ని ఆచరణలో పెట్టాలి. ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయడం మొదలెడతామో సో దట్ మనకు అలవాటు అవుతుంది. సో పని చేయడమే. సో రిజల్ట్ మీద మనము ఆశించకూడదు, దాని మీద ఎక్కువ టైం పెట్టకూడదు. సో దట్ ఆ చేసిన పనికి కావాల్సిన రిజల్ట్ ఏమి ఇవ్వాలనేది నేచర్కి తెలుసు. అందులో మనం ఇంటర్ఫీర్ అవ్వకూడదు. అది 90% 100% ఇవ్వాలనుకుంటుంది. బట్ మన స్థితి ప్రకారం 50% ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆశించవచ్చు. దానివల్ల మనం ఏం చేస్తాం, మిగతా 50% మనం కోల్పోతున్నాం. సో ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే ఏమవుతుందంటే యూనివర్స్ నేచర్ మనకి ఏదైతే ఇవ్వాలో అదే ఇస్తుంది. సో రియలీ మంచి ఇన్సిడెంట్స్ ద్వారా గొప్ప సందేశం ఇచ్చారు. ఈ యొక్క కర్మ సిద్ధాంతంలో
నెక్స్ట్ లెవెల్. మనం ఫస్ట్ ఇక్కడ పత్రిజీ ఒక మాట చెప్తారు, సారీ ఫర్ ఇంటరప్షన్. మీరు నడుస్తూ వెళ్తూ ఉంటారు, మీ వెనుక నీడ వస్తుందా లేదా? వస్తుంది కదా. మీరు మాటికి తిరిగి చూస్తారా నీడ వస్తుందా లేదా అని? చూస్తామా? అలానే కర్మ ఫలితం కూడా మనం చేసే కర్మలకి నీడ లాంటిది, అది తప్పకుండా వస్తుంది. దానికి వెనుకకు తిరిగి మాటికి చూసుకునే వాడిని ఏమంటారంటే మూర్ఖుడు అని పత్రిజీ అంటారు. థ్యాంక్ యూ. మంచి రసపట్లోకి వచ్చేసింది సార్ కర్మ సిద్ధాంతం. నువ్వు తీసుకొస్తున్నావు అలా ఒక గొప్ప మోడరేటర్. సో చాలా ఈజీగా చెప్పేశారు ఒక్క ముక్కలో. అసలు పత్రి సార్ అసలు చెప్పిన ఆ సందేశం తను ఈ టైంలో గుర్తురావడం నిజంగా గట్టిగా చెప్పాలి మాస్టర్కి. ఎంత సింపుల్గా చెప్పారు. నీడలాగా వస్తుంది, మనం చేసిన కర్మ నీడలాగా వస్తూనే ఉంటుంది, మనం తిరిగి చూడాల్సిన పని లేదు. మన ఎఫర్ట్ అంతా, మన టైం అంతా మనం చేసే కర్మ పైన ఉండాలి. అప్పుడు 100% పెట్టేస్తాం. 50% రిజల్ట్ పైన, 50% పని పైన, కర్మ పైన పెట్టకూడదు. సార్ ఒకనొక వీడియోలో నేను సార్ చెప్పింది ఇప్పుడే గుర్తొచ్చింది, మన నరేంద్రకు వచ్చినట్టుగా. కర్మకి క్రియ రెండింటికి మంచి డిఫరెన్స్ చెప్పారు. కర్మ అనేది మనం చేయడం, క్రియ అనేది ఆటోమేటిక్గా జరగడం అనేది. సో వీటిపైన విజ్ఞానం. కర్మ అనేది మనం చేసేది, క్రియ అనేది జరిగిపోతూ ఉంటుంది, అది జరిగిపోతూనే ఉంటుంది. నువ్వు ఏది ఆశించే పని అది జరుగుతూనే ఉంటుంది. కావున కర్మకు క్రియకు తేడా ఉంది. కర్మ మనం చేస్తున్నాం, క్రియ జరుగుతూ ఉంటుంది. కనుక అది ఇది వేరే, అది ఇది ఒకటి కాదు అనేది నా ఉద్దేశం సార్. సార్ సో అందులో ఆ మెసేజ్లో సార్ చెప్పేది ఏంటంటే కర్మ అనేది మనం చేస్తూ ఉంటాం, క్రియ అనేది ఆటోమేటిక్ జరిగేది. సో మన శ్వాస అనేది జరుగుతూనే ఉంటుంది. సో దాని మీద పెట్టినప్పుడు మనకి ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉంటాం. సో మన ప్రతి పని కూడా ఒక క్రియలాగా జరిగిపోవాలి, కర్మ నుంచి క్రియకి మూవ్ అవుతూ ఉండాలి. ఓకే సార్. సో దీనిపైన మీ ఒక జ్ఞానం. కర్మ, మనం ఉన్నదంతా కర్మలే ఉన్నాం. ప్రతిరోజు కర్మ చేస్తూ ఉన్నాం. మనం ఏ కర్మ చేస్తే ఏ క్రియ జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. అది కేవలం ధ్యానం ద్వారా మాత్రమే వస్తుంది. ధ్యానము వలన జ్ఞానం అని చెప్పాడు పత్రి సార్. జ్ఞానం వల్ల అంటే ఈరోజు ఇక్కడ ధ్యాన మహాయాగం జరుగుతుందా లేదా? కర్మ చేసినాం ఇన్ని రోజులు మనం. ఇప్పుడు ఇక్కడ క్రియగా జరుగుతూ ఉంది 11 రోజులు, 2 నెలలు 3 నెలలు దీని మీద సమయం అన్ని రకాలుగా చేసినాము. ఈ కర్మ అంతా చేసుకుంటూ వచ్చినాం మనం ఆల్రెడీ. ఆ కర్మ ఫలితమే ఈ 11 రోజులు క్రియ ఇది జరుగుతూ ఉంది. కాబట్టి మనము ఇక్కడ మామిడి చెట్టు పెడితే భవిష్యత్తులో మామిడి పళ్ళు వస్తాయి, అది క్రియ. ఇప్పుడు మనం పెట్టడం ఏంటి? మామిడి చెట్టు పెట్టుకోవాలి. మామిడి పళ్ళు కావాలంటే నాకు వద్దు అనుకుంటే నిమ్మ చెట్టు అంటే నిమ్మ చెట్టు పెట్టుకోవాలి. ఏం కావాలి? నీ క్రియ ఏది కావాలనుకుంటున్నావు? ఏ క్రియ కావాలి నీ కళ్ళ ముంగట అది కనబడాలి, క్రియ జరగాలి అనుకుంటే ఇక్కడ కర్మ చెయ్యాలి. అది నేను తెలుసుకున్నాను. సేమా ఓకే, అదే క్వశ్చనా? కొద్దిగా తేలిగ్గా ఉన్న క్వశ్చన్స్ వేయండి ప్లీజ్. అంతేనా? సో ఇక్కడ 3 ఉన్నాయి. ఏంటి? కర్త, కర్మ, క్రియ 3 ఉన్నాయి కదా. ఈ కర్మలో కర్త మాయమైతే జరిగేదే క్రియ. కర్మలో కర్త మాయం కావాలి. నేను కర్త ఎవరు? నేను చేస్తున్నాను. అందుకే మనం ఏమంటాము? శ్వాసక్రియ, జీర్ణక్రియ. సో ఈ నేను ఉన్నంత వరకు అది కర్మ అవుతుంది, క్రియ కాదు. అంటే క్రియ అనేది ఇందాక సార్ గారు చెప్పారు కదా, సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ. ఎప్పుడు ఇది జరుగుతుంది? ఎలా జరుగుతుంది అంటే కర్మణ్య కర్మణి పశ్యేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్య కర్మకృత్. కర్మణ్య కర్మణి పశ్యేత్ అంటే కర్మలలో అకర్మని దర్శించేవాడు.
కర్మలలో అకర్మని దర్శించేవాడు, అంటే కర్మలు చేస్తూ కూడా అకర్మ స్థితిలో ఆ పనులన్నింటినీ చూసేవాడు. ఎలా? ఒక సాక్షిగా. అకర్మణిచ కర్మయ అంటే అకర్మలలో కర్మని దర్శించేవాడు. అంటే ఏ పనులు చేయకుండా దేనైతే జరుగుతుందో వాటిలో ఆ పనిని దర్శించేవాడు, ఆ కర్మని దర్శించేవాడు. సబుద్ధిమాన్ మనుష్యేషు మనుషులందరిలోనూ బుద్ధిమంతుడు. సంయుక్త కృత్య కర్మకృత్ అంటే వారు అన్ని పనులు చేస్తున్నా కూడాను వారు ఆ కర్మ ఫలితాలలో ఇరుక్కోకుండా చేస్తారు. ఎవరు? బుద్ధి కలవారు, మనుషులలో బుద్ధిగా ఉన్నవారు. మనుషుల బుద్ధిగా ఉన్నవారిని ఏమంటారు? బుద్ధుడు అంటారు. మనమందరము బుద్ధుళ్ళమే, కాకపోతే కాస్త ఆ మనసు అనే ధూళి కాస్త ఉంది. ఆ ధూళి పోయేది ధ్యానం ద్వారా. ధ్యానం అంటే నోరు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఎలా? సహజంగా. ఎంత సహజంగానైతే నీవు నా శ్వాసని గమనిస్తూ ఉంటావో అంత సహజంగానే నీవు నీ కర్మ ఫలితాల నుంచి దూరం అవుతూ ఉంటావు. వండర్ఫుల్. సో కర్మకి క్రియకి ఏంటి తేడా అనేది మనం ముగ్గురు మాస్టర్స్ ద్వారా తెలుసుకున్నాం. సో క్రియ అనేది చాలా సహజంగా న్యాచురల్గా జరుగుతుంది. కర్మ అనేది మనం ఎఫర్ట్స్ పెడుతూ ఉండాలి. బట్ చేసిన ప్రతి కర్మ కూడా ఎక్కడికి లీడ్ అవుతుందంటే క్రియకే లీడ్ అవుతుంది. మనం ఎక్కువ ఎఫర్ట్స్ ఏదైతే పెడతామో దెన్ అది క్రియగా మారుతుంది. మనం ఇనీషియల్గా డ్రైవింగ్ చేసినప్పుడు చాలా ఎఫర్ట్ పెట్టాలి అన్ని నేర్చుకునేటప్పుడు, క్లచ్, గేర్ అవంతా కూడా, ఎస్కలేటర్ అంతా కూడా. మనం రాను రాను ఏం చేస్తున్నాం, న్యాచురల్గా గేర్ వేస్తూ ఉంటాం, అంతా క్రియగా జరిగిపోతుంది, లయలాగా అయిపోతుంది. అలాగే మనం ధ్యానం మొదట్లో చేసిన ఆలోచనలు అవి వచ్చినప్పుడు ఎక్కువ కష్టం మనం పడుతూ ఉంటాం. బట్ ఒకసారి లయగా మారిపోతే క్రియగా అయిపోతుంది. సో ప్రతి కర్మ కూడా క్రియగా మారడమే, దట్ ఈస్ అవర్ గోల్. ప్రతి ఎఫర్ట్లెస్గా జరిగిపోవాలి. మీరు శ్వాసని ఒక కర్మలాగా చేసి చూడండి, మీకు బ్రీతింగ్ ఆడదు. కర్మలాగా నేను చేస్తున్నాను శ్వాస అని ట్రై చేసి చూడండి, నేను శ్వాస తీసుకుంటున్నాను అని ట్రై చేసి చూడండి, మీకు బ్రీతింగ్ సరిగా తీసుకోలేరు. అంత సూక్ష్మమైనటువంటి ఆ బంధం ఉంది శ్వాసకి మన కర్మకి మధ్యలో. అందుకే పత్రిజీ పదే పదే చెప్తారు, శ్వాసని గమనించు. నాయనలారా మీరు ఏం చేయకండి, మీరు శ్వాసని గమనించవయ్యా బాబు అంటారు. సో ఆ యొక్క అనంతమైనటువంటి సత్యాన్ని మనం ఎన్నెన్నో గ్రంథాలు చదివినా కూడా అర్థం చేసుకోలేనటువంటి ఆ పరమ సత్యాన్ని, ఆ పరమ యోగ సాధనని మనకు పత్రిజీ సింప్లిఫై చేసి శ్వాస మీద ధ్యాసాన్ని ఇచ్చారు. అదే కర్మబంధ విముక్తికి మార్గం, ఇంకేమీ లేదు. థ్యాంక్ యూ సార్. ఒక్కసారిగా చెప్పట్లు ముగ్గురు మాస్టర్స్కి. కొద్దిగా మనం ఈ కర్మ సిద్ధాంతంలో ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం సార్. ఇప్పటివరకు మనం ఇక్కడ మన కర్మలు ఎలా దగ్ధం చేసుకోవాలన్న విషయాలు చెప్పారు. ఫస్ట్ జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం. సెకండ్, కర్మలు చేయాలి ఆశించకూడదు అనేది మనం చర్చించుకున్నాం. మళ్ళీ ఇంకొక మెట్టెక్కేసి కర్మ క్రియ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ప్రతి కర్మ క్రియగా ఎలా మారాలి, ఎలా మార్చుకోవాలనే దానిపైన మనం జ్ఞానం తీసుకున్నాం. ఇప్పుడు సార్ మనకి ప్రతి ఒక్కరు కూడా వాడుక భాషలో మాట్లాడేటప్పుడు నీ కర్మ ఇంతే అనేది న్యాచురల్గా వాడుతూ ఉంటారు. అండ్ జన్మజన్మలుగా కర్మలో వస్తూ ఉంటుంది. వాటి యొక్క ఫలితమే మన ప్రజెంట్లో అనుభవిస్తున్నాం, మన రిజల్ట్స్ అన్ని కూడా. సో ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ అనే వాటిపైన అందరికీ జ్ఞానం సార్. ఆత్మ అన్నది ఈ భూమి మీద ఎన్నో జన్మలు తీసుకుంటూ ఉంటుంది. మరి ప్రతి జన్మలో కూడా కర్మలు చేస్తూ ఉంటుంది శరీరంతో. అది చెడు కర్మ కావచ్చు, సత్కర్మ కావచ్చు. ఇవన్నీ మొత్తం అక్కడ రికార్డ్ అవుతాయి, అవునా? అదే తెలుగులో అంటారు చిత్రగుప్తుని చిట్టా అని, ఆకాశ రికార్డ్స్ అంటారు దాన్ని. ఈ శరీరం ఎప్పుడైతే వదిలేస్తామో
అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం టీవీలో చూపిస్తారు మన లైఫ్ అంతా. నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఏమేం చేసావో చూడు అని మొత్తం క్లియర్. ఇక్కడ మనం డ్రామాలు ఆడొచ్చు కానీ అక్కడ డ్రామా ఆడకి ఆ ఛాన్స్ లేదు. మొత్తం కనిపిస్తుంది అక్కడ. ఇవన్నీ నువ్వు చేసావు, ఇవన్నీ మళ్ళా నువ్వు అనుభవించాల్సిందే జన్మ తీసుకొని అని చెప్పేస్తారు అక్కడ. సో అక్కడ నేను ఇన్ని కర్మలు చేశానా, ఇవన్నీ నేను మళ్ళీ అనుభవించాలా అని. అవును, తప్పదు అని. మరి నాకేమైనా ఎగ్జామ్షన్ ఉంటుందా అంటారు. అవునా? ఒక చిన్న హెల్ప్ కాల్ చేస్తాను మీకు. నువ్వు చేసింది 100% పుణ్యకర్మ ఉంది, 100% పాపకర్మ ఉంది ఈ జన్మల్లో అంతా. అవునా? ఇందులో నువ్వు కొంత వాటర్ తీసుకుని వెళ్ళి అది అనుభవించవచ్చు, అది నీ ఇష్టం. మనం ఏం చేస్తాము, సత్కర్మలు చేసింటే దానికి ఫలితము భోగాలు అనుభవించేది ఉంటుంది. దుష్కర్మలు చేసింది మనం అనుభవించాలంటే రోగాలతో జీవించాల్సి వస్తుంది. అవునా? మన పుణ్యాలే మన భోగాలు, మన పాపాలే మన రోగాలు. తెలుసు మనకు అది. అప్పుడు ఏం చేస్తాం మనము, 100% పుణ్యకర్మల్లో నాకు 70% ఇవ్వండి అంటాం. అవునా? ఎందుకంటే భోగాలు అనుభవించవచ్చు దాన్ని. 100% ఉన్న చెడు కర్మల్లో నాకు 30% ఇవ్వమంటాం. ఎందుకంటే రోగాలు అనిపించాలి కదా, తెలుసు కదా. అందుకే మనం 30% కోరుకుంటాం. అవునా? 70% కోరుకొని వచ్చాం, సత్కర్మల్ని 30% కోరుకొచ్చాం. ఆ 100 సంచిత కర్మ కోరుకొని వచ్చింది ప్రారంధ కర్మ. ఇది నా ప్రారంధం, ఇది నా ప్రారంధం. ఎస్, నువ్వే కోరుకొని వచ్చావు ఇవన్నీ నేను ఇక్కడ అనుభవించాలి అని. అదే ప్రారంధం. అవునా? మళ్ళీ బ్యాలెన్స్ ఉంది అక్కడ. ఏది 70% పాప కర్మ, 30% పుణ్యకర్మ. అది ఆగామ కర్మ అవుతుంది. ఎస్, రాబోయే జన్మలో నువ్వు అనుభవించాలి మళ్ళీ అది. ప్లస్ ఈ జన్మలో మళ్ళీ చేస్తున్నావు కర్మలు. అవునా? మళ్ళీ సత్కర్మలు చేస్తున్నావు, దుష్కర్మలు చేస్తున్నావు. ఇది మళ్ళీ నీకు ఆగామి కర్మలోకి వచ్చేస్తుంది. అవునా? ఇది కూడా మళ్ళీ యాడ్ అవుతుంది ఇక అది. అందుకే ఇక్కడ మనము ఆ పత్రిజీ అనే గురువుగారి ద్వారా ఈ జ్ఞాన మార్గంలోకి వస్తే, ఈ మార్గంలో కరెక్ట్గా జీవిస్తూ వస్తే, అవునా, అప్పుడు మనము ఎస్, నేను మళ్ళీ ఈ భూమి మీద పుట్టకూడదు, నాకు ఈ జన్మే ఆఖరి జన్మ కావాలి అని అన్నప్పుడు మొత్తం ఆ సంచితం మొత్తం దిగేస్తుంది మన దగ్గర. అవునా? ఇక్కడ నువ్వు పర్ఫెక్ట్గా జీవిస్తున్నావు అనుకో, మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఒక వ్యక్తి 12 ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నారు. ఆ వ్యక్తికి ఆ అమోఘమైన ధ్యానంలో రోగాలు పోయినాయి, పర్ఫెక్ట్గా ఆరోగ్యంగా ఉన్నారు. ఆ వ్యక్తి నన్ను అడిగారు, సార్ నేను 12 ఏళ్ళైంది ధ్యానం చేయబట్టి నాకున్న మొదట రోగాలు అన్నీ పోగొట్టుకున్నా, ఇప్పుడు మళ్ళీ నాకు స్టార్ట్ అయినాయి రోగాలు. ఎందుకు ఇలా జరుగుతాను సార్? మరి నా ధ్యానంలో ఏమైనా లోపం ఉందా, నేను జీవించే విధానంలో ఏమైనా లోపం ఉందా అని నన్ను అడిగారు. ఇప్పుడు మీరు ఎలా భావిస్తున్నారు? నాకు ఈ జన్మే ఆఖరి జన్మ కావాలి, నాకు ఈ జన్మే ఆఖరి జన్మ కావాలి, ఫినిష్. నువ్వు ఏదైతే అక్కడ బ్యాలెన్స్ పెట్టి వచ్చావో అవి దిగా ఇప్పుడు నీకు, అవే ఇప్పుడు నీకు దిగి మళ్ళా రోగాలుగా వచ్చేసాయి. అవునా కదా? నువ్వే కోరుకుంటున్నావు ఇప్పుడు నాకు ఈ జన్మ ఆఖరి జన్మ కావాలని. అలాంటప్పుడు తప్పదు. ఇప్పుడు ఇంకా నువ్వు సాధన ఎక్కువ చేయాలి. అదేదో పిరమిడ్ కట్టారు, మహేశ్వర పిరమిడ్, పో కూర్చోపో. అదేదో పత్రిజీ శక్తి స్థలం, అక్కడ పోయి కూర్చోపో. సాధన 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 చెయ్యి. సాధన తెలిసింది నువ్వు అయ్యేందుకు చెప్పు. అవునా? సాధన కన్నా బోధన చాలా గొప్పదని పత్రిజీ గారు చెప్పేవారు. అరే 6 గంటలు నువ్వు కూర్చుంటే ధ్యానంలో ఎంత శక్తి వస్తుందో 1 గంట ధ్యాన ప్రచారం చేస్తే అంత శక్తి వస్తుందని చెప్పేవారు గురుగారు. ధ్యాన సాధన కన్నా ధ్యాన బోధనే గొప్పదన్నాడు. ప్రచారం 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 చేయన్నాడు. ఫినిష్, మొత్తం అతి త్వరగా నువ్వు క్లోజ్ చేసుకోవచ్చు అన్నాడు. అప్పుడు మనం ఈ జన్మే ఆఖరి జన్మ చేసుకునే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం సార్. వండర్ఫుల్ సార్. సార్ ఇచ్చిన ఒక్క పవర్ఫుల్ టూల్ ఏంటంటే మనందరికీ కూడా ధ్యాన ప్రచారం, మన సంచిత కర్మలు కానీ ప్రారంభ కర్మలు కానీ మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్ అంతా కూడా మనం క్లియర్ చేసుకునేదానికి ధ్యాన ప్రచారం చాలా 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 గొప్పది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ సార్. నేను పత్రిజీ సార్ దగ్గరికి వచ్చే వరకు నా కర్మ సిద్ధాంతం గురించి తెలియదు, ఎందుకు పుడుతున్నామో ఎందుకు చనిపోతున్నామో తెలియదు. టోటల్గా నాకు జీరో నాలెడ్జ్. చిన్నప్పుడు
నేను ఆధ్యాత్మికంగా తిరిగిన చాలామంది దగ్గర, గురువుల దగ్గర తిరిగిన, నేను చిన్నప్పుడే తిరిగిన. ఎందుకు తిరిగిన అంటే ప్రతి మనిషి పుడుతున్నాడు, చనిపోతున్నాడు, చనిపోయిన తర్వాత ఏమిటి అనేదే నా ప్రశ్న. ఆ ప్రశ్న ఎక్కడ సమాధానం దొరకలే. కానీ పాటలు ఉన్నాయి, వాళ్ళ భజన ఉంది, మాట్లాడుకుంటారు, కానీ దానికి ఇప్పుడు మనం అన్నాం కదా క్రియ లేదు అక్కడ, అది రివర్స్గా ఉంది. ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వస్తాను నేను. కర్మతో జన్మా జన్మతో కరుమా మరుమాము తెలియక పోతివా చిన్మయ రూపుని తన్మయ మెరుగక జన్మతో జికి ఉన్నావా బంధమే ఈ దేహం ఎందుకు ఈ మోహం ఓ మానవా బంధమే ఈ దేహం. ఏ బంధం? కర్మబంధం. ఏ కర్మలు చేసినావో ఆ కర్మానుసారంగానే వచ్చింది జన్మ బంధం అని చెప్పి. కానీ నేను చిన్నప్పుడు తిరిగినా, కానీ నాకు అక్కడ ఇక్కడ ఏం చేయాలో తెలియదు. కర్మ సిద్ధాంతం గురించి పత్రి సార్ దగ్గరికి వచ్చినాక అర్థమైంది. నేను ఆలగడ్డ నుంచి సార్ తోటి కాలు వస్తున్నాం. వచ్చేటప్పుడు ఏడ స్టేజీ మనం కనబడితే ఆ స్టేజ్ మీద సార్ చెప్పి మాట్లాడిపిస్తాడు సార్. నేను ఆ సందేశంలో ఏం చెప్పినంటే, నేను అప్పుడు నక్సలైట్గా ఉన్న ఒక 5 సంవత్సరాలు. ఇదంతా నేను అక్కడ స్టోరీ చెప్పిన తర్వాత కాళ్ళు వచ్చేటప్పుడు అడిగిండు సార్ నన్ను. అప్పుడు కర్మ సిద్ధాంతం అంటే పూర్తిగా నాకు అర్థమైంది. ఏమడిగిండంటే, ఏమి భూపతిరాజు 5 ఏళ్ళు 6 ఏళ్ళు తుపాకీ వేసుకొని తిరిగినావు కదా నక్సలైట్గా, ఏం చేద్దామని తుపాకీ వేసుకొని తిరిగినావు అడిగిలా అని అడిగి. బానిస నుంచి, బానిస సంఖ్యల నుంచి, బానిసత్వం నుంచి అందరిని విముక్తి చేద్దామని పోయినా సార్ అని చెప్పిన. అనగానే ఏమిటి బానిస అన్నాడు. దొరలు ఇట్లా అని బానిసలుగా చేస్తూ ఉన్నారు సార్ అంటే నవ్విండు పత్రి సార్. అరే పిచ్చోడా, బానిసత్వం అక్కడ లేదు, అసలైన బానిసత్వం ఆధ్యాత్మిక ముసుగులో నడుస్తుంది, ఆధ్యాత్మిక పేరుతో నడుస్తుంది అని చెప్పాడు. ఏమిటి ఆ బానిస అంటే, నేనే గురువు అని చెప్పి అందరినీ బానిసలుగా చేసి పడేస్తున్నారు. నేను గురువు అని చెప్పి సమయం దోచేసుకుంటారు, డబ్బు దోసుకుంటారు. కాళ్ళు గడిగితే 1,00,000, ఇంట్లోకి వస్తే 2 లక్షలు అని చెప్పి గురువులుగా మారి అసలైన దోపిడీ ఈడ జరుగుతుంది, అసలైన బానిసత్వం ఈడ జరుగుతూ ఉంది. రెండో బానిసత్వం, ఆడ దేవుడు ఉన్నాడు, ఈడ దేవుడు ఉన్నాడు, మా గుళ్ళే పెద్ద దేవుడు ఉన్నాడు, ఈ గుళ్ళే పెద్ద దేవుడు అని చెప్పి ఇట్లా బానిసలుగా మారుతారు. వాడి జీవితం నాశనం అవుతుంది. కొబ్బరికాయలు కొట్టి దండలు వేసేసి వాడు నాశనం అయిపోతాడు. వీడు గురువు దగ్గర కూర్చొని వీడు నాశనం అవుతాడు. అసలైన బానిసత్వం గీడ జరుగుతుంది. వాడిలో ఏం చేసినవారు అన్న. అప్పుడు అర్థమైపోయింది నాకు, ఏం చేయాలి సార్ అన్న. అన్నిటికీ ఇప్పుడు మనం మనోహర్ సార్ చెప్పినట్టు ఒకటే చెప్పిండు పత్రి సార్, నువ్వు ఈ భూమి మీద చేయాల్సింది ఈ ఆధ్యాత్మిక పేరుతోటి జరుగుతున్న బానిసత్వం నుంచి వాళ్ళను జ్ఞానం వైపు తీసుకురావాలి. ఏది సత్యం ఉంటే నువ్వు గురువే, నీ శ్వాసే నీ గురువు, నువ్వే దేవుడివి. క్లియర్ అయిపోయింది కదా. ఇక గురువు లేడు, బయట దేవుడు లేడు, 2 క్లియర్ చేసిన పత్రి సార్. అందుకే పత్రి సార్ నువ్వు ఎందుకు నేను అంత గొప్పగా నమ్మినంటే, ఇక్కడ ఆయన ఎక్కడ బానిసం చేయలే. మళ్ళీ మనం ఈ మనస్సు మాయలో బానిసగా మారిపోయినాం అందరం మనసుకు. ఈ మనస్సు నుంచి కూడా బానిసలుగా మార్చడానికి గొప్ప సాధన ఇచ్చిండు, శ్వాస మీద ధ్యాస. ఈ సాధన చేయడం ద్వారా మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ఎప్పుడైతే సాధన చేస్తున్నామో ఈ మనస్సు నుంచి బయటకు వస్తున్నామో, ఈ కర్మల నుంచి బయటకు వస్తూ ఉన్నామో, చివరికి నిష్కామ కర్మ చేసే ధ్యాన ప్రచారం చేస్తున్నాం మనం అందరం. కాబట్టి నేను పత్రి సార్ దగ్గర నాకు అర్థమైంది ఒకటి, అడవిలో 5 ఏళ్ళు తిరిగితే ఏం లాభం లేదు, బయటకు వచ్చినాక శాకాహార ర్యాలీలో పాల్గొనాలి, పాటలు పాడాలి. ఏం లేదు, శాకాహార ర్యాలీలో పాటలు పాడితే పైసలు రావు, ధ్యాన ప్రచారం చేస్తే పైసలు రావు, ఏమీ రావు, నిష్కామ కర్మ మాత్రం వస్తుంది. కాబట్టి అందుకే ఊరూరు తిరిగి నేను పత్రి సార్ జ్ఞానం ఇచ్చినటువంటి జ్ఞానం, ఈ కర్మ సిద్ధాంతం గురించి. ఎందుకంటే ఇక్కడ ఈ సృష్టి నడుస్తుందే కర్మ సిద్ధాంతం మీద. ఈ సృష్టి మొత్తం దేంతో నడపబడుతుందంటే కర్మ సిద్ధాంతం మీద నడపబడుతుంది. కాబట్టి ఎవడైతే కర్మ సిద్ధాంతం తెలుస్తుందో వాడు ఆ జీవితాన్ని ఏమైనా చేసుకోవచ్చు. ఇక ఏం చేసుకుంటావో మన ఇష్టం, నో ప్రాబ్లం. ఓకేనా? లాస్ట్ టైంకి వచ్చినట్టుంది, కొంచెం ఎక్కువ తీసుకున్న టైం. వండర్ఫుల్ సార్ నరేంద్ర గారు. సో ప్రారంభ కర్మ గురించి కంప్లీట్గా సంచిత కర్మ గురించి క్లియర్గా ఇచ్చేసారు. సో నేను మీ దగ్గరికి వచ్చేసరికి క్వశ్చన్ మార్చేస్తున్నా ఇప్పుడు.
ఏంటంటే దిస్ లాస్ట్ క్వశ్చన్ దెన్ విల్ గో టు ద ఆడియన్స్. ఓకే, ఇప్పుడు కర్మసిద్ధాంతం గురించి అంత ఒక లెవెల్ వరకు, ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ నేర్చుకున్నాం, అంత ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఏంటంటే కానీ ఒక డౌట్ ఉండేది నాకు పర్సనల్గా. ఒక్కొక్కరికి ఒక్కొక్క నాలెడ్జ్ ఉంటుంది, ఒక్కొక్క సోల్ ఎవల్యూషన్ ఉంటుంది, వాళ్ళ ఆత్మ ఒక ఎదుగుదలలో ఒక్కొక్కరు అండర్స్టాండింగ్ కూడా ఒక్కొక్కటి ఉంటుంది. ఒకసారి ఏమిటంటే కర్మనే లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నాకు మంచి అనిపించవచ్చు, నీ చెడు అనిపించవచ్చు, నీ చెడు అనిపించవచ్చు, నాకు మంచి అనిపించవచ్చు. బికాస్ మన అండర్స్టాండింగ్, మన నాలెడ్జ్ వేరు. సో అప్పుడు మంచి కర్మ ఏది, చెడు కర్మ అనేది చాలా కన్ఫ్యూజన్ నాకు కూడా. ఇప్పుడు దుర్యోధనుడికి చెడు అనిపించింది, మంచి అనిపించింది ఫైట్ చేయడం, బట్ వేరే వాళ్ళకి చెడు అది, బట్ తన పర్స్పెక్టివ్లో ఇట్స్ రైట్. సో అసలు యాక్చువల్గా చెడు కర్మ అంటే ఏంటి అనేది నాకు ఉన్న ఒక తపన ఉండింది. సో ఒక్కసారి సార్ ఇచ్చిన ఒకే ఒక లైన్తో అది క్రిస్టల్ క్లియర్ అయిపోయింది. ఏంటంటే అది ఆ స్పీచ్ ఇంగ్లీష్లో ఉండింది. సో వాట్ ఎవర్ వీ డూ యాక్షన్స్ అగేన్స్ట్ అవర్ నాలెడ్జ్, దట్ ఈస్ బ్యాడ్ కర్మ అని చెప్పారు. ఏంటంటే మనం చేసే కర్మలో మన నాలెడ్జ్ని, మన నాలెడ్జ్ ఎంతైతే ఉంటుందో దానికి విరుద్ధంగా మనం ఆ కర్మ చేస్తే దట్ ఈస్ బ్యాడ్ కర్మ. ఇప్పుడు మాంసాహారం తినకూడదు తెలుసు, మనకి ఆ జ్ఞానం ఉంది, కానీ వంట చేసి పెట్టడము, మొహమాటం వల్ల వాళ్ళు ఏమంటారో అని చెప్పేసి తీసుకురావడం, ఇట్లాంటి ఇంకా జరుగుతూ ఉంటుంది. అండ్ ధ్యాన ప్రచారం చేయాలి, కానీ ధ్యాన ప్రచారం చేయాలంటే మొహమాటం. సో నాలెడ్జ్ ఉంది, కాకపోతే నాలెడ్జ్ విరుద్ధంగా మన యాక్షన్స్ ఉంటుంది, దెన్ దట్ ఈస్ కాల్డ్ బ్యాడ్ కర్మ అని చెప్పారు సార్. సో దీనిపైన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వి వాంట్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ. నువ్వు క్వశ్చన్ అనుకుంటారు, ఒక పేజీ క్వశ్చన్ ఇచ్చావు నాకు. నేను క్వశ్చన్ అంటే ఒక్క లైన్ అడుగుదాం అనుకున్నా నేను. సో థ్యాంక్ యూ. ఎవరైనా సరే కర్మలు ఏ స్థాయిలో చేస్తారంటే వారి గుణాల స్థాయిలోనే చేస్తారు. ఏ కర్మ చేసినా కూడా ప్రతి కర్మ కూడా ధర్మబద్ధంగా ఉండాలి. ధర్మం అంటే ఏంటంటే యతోభ్యుదయ శ్రేయ ససిద్ధి సధర్మ. అంటే నీవు చేసే ప్రతి కర్మ కూడా ఇహలోకంలోనూ పురోగతి ఉండాలి, పరలోకంలోనూ పురోగతి ఉండాలి. రెండు లోకాలలో పురోగతి ఉన్నటువంటి కర్మల్ని చేయి అని అన్నారు. ఇంకా దుర్యోధనుడి విషయానికి వస్తే జానామి ధర్మ నచమే ప్రవృత్తి, జానామి అధర్మ నచమే నివృత్తి. నాకు అధర్మం ఏంటో తెలుసు, కానీ నేను అదే చేస్తాను. నాకు ధర్మం ఏంటో తెలుసు, కానీ నేను అది చేయను. ఎందుకు అలా అంటే అతడి గుణాలకి బందీగా ఉన్నాడు. సో దీనికి చక్కటి సందేహ నివృత్తి శ్రీకృష్ణ పరమాత్మల వారు ఎక్కడిస్తారంటే త్రైగుణ్యస్య విషయవేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ అనే శ్లోకంలో చక్కటి వివరణ ఇస్తారు. త్రైగుణ్యస్య విషయవేద అంటే వేదాలన్నీ కూడా 3 గుణాల గురించి మాత్రమే చెప్పాయి. ఏంటవి? తమోగుణము, రజోగుణము, సత్వగుణము. ఈ 3 గుణాలు మాత్రమే. కానీ శ్రీకృష్ణ పరమాత్మ వారు ఏం చెప్తున్నారంటే నిస్త్రైగుణ్యో భవార్జున అంటే ఈ 3 గుణాలకి నీవు అతీతంగా వెళ్ళు అర్జున అని చెప్తున్నాడు. నిస్త్రైగుణ్యో భవార్జున. నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో అంటే నీవు నిర్ద్వంద్వుడిగా ఉండాలి, ద్వంద్వాలకి అతీతంగా ఉండాలి. ద్వంద్వం అంటే ఏంటి? డ్యూయాలిటీ. పుట్టుక, చావు, మానము, అవమానము, కష్టము, సుఖము, లాభము, నష్టము, దుఃఖము, ఆనందము, జయము, అపజయము, మానము, అవమానము, వీటన్నిటికి కూడా నీవు అతీతంగా ఉండాలి. నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో వీటికి అతీతంగా ఉంటూ నీవు సత్యస్థితిలో ఉండాలి, సత్వస్థితిలో ఉండాలి. నీవు సత్యస్థితిలో అంటే ఏంటి? ఆత్మస్థితిలో ఉండాలి. నిర్యోగక్షేమ ఆత్మవాన్ అంటే నీవు యోగక్షేమాలను వదిలేయాలి. ఈ యోగక్షేమాలు అనేటివి బహిర్ప్రపంచానికి
సంబంధించినవి కాబట్టి వాటిని వదిలేసి నీవు ఆత్మ ప్రపంచంలో ఉండాలి. అంటే మనము మన కర్మలంటిని కూడా గుణాలకి బందీలుగా చేస్తున్నాం. ఈ గుణాలు మారాలంటే మనము ఇంకా ఎక్కువగా ధ్యానం చేయాలి. చాలామంది జరుగుతున్న మెయిన్ ఒక మిస్కాన్సెప్ట్ ఏమున్నదంటే ధ్యాన ప్రచారం చేసేవాళ్ళు ధ్యానం చేసే అవసరం లేదు అని. కానీ ధ్యాన ప్రచారం చేసేవాళ్ళే ధ్యానం మరింత ఎక్కువగా చేయాలి. ధ్యాన ప్రచారం చేసేవారు ధ్యానం చేసే అవసరం లేదని పత్రిజీ ఎక్కడ చెప్పలేదు. మనం ధ్యాన ప్రచారం ఎలా చేస్తున్నాం? ఆశించి. ఎప్పుడైతే నీవు ఆశించడం స్టార్ట్ అవుతుందో ఎనర్జీ డౌన్ అవుతూ ఉంటుంది. ఒక చిన్న స్టోరీ చెప్పనా? మనం ఎందుకు ఈ విధంగా బందీలుగా అవుతున్నాం? నాకు చాలా ఇష్టమైనటువంటి స్టోరీ. ఒక గుడ్డివాడు ఉంటాడనమాట. ఆ గుడ్డివాడు మార్గంలో వెళ్తూ 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 దాహం వేస్తుంది. ఎక్కడ నీళ్ళు దొరుకుతాయో మనకు తెలియదు. అడుగుతాడనమాట, ఎవరు అలికిడి వినపడితే పక్కన ఉన్న వాళ్ళని అడుగుతాడు, అయ్యా నీళ్ళు ఎక్కడ దొరుకుతాయంటే ఇక్కడ నుంచి కాస్త ఎడం వైపుగా వెళ్ళండి, అక్కడ బావి ఉంటుంది, అక్కడ మీరు మీ దాహం తీర్చుకోవచ్చు అని చెప్తారు. అయితే ఇతను గుడ్డివాడు వెళ్తూ వెళ్తూ వెళ్తూ, గుడ్డివాడు కదా, రాజుగారి కోటలోకి ప్రవేశిస్తాడు. రాజుగారి కోటలోకి ప్రవేశించడమే కాకుండా రాజుగారి అంతఃపురంలో కూడా వెళ్ళిపోతాడు. అక్కడ బట్టలు పట్టుకుంటారు. బట్టలు పట్టుకుని నీవు అనుమతి లేకుండా రాజుగారి అంతఃపురంలోకి, రాణిగారి అంతఃపురంలోకి నువ్వెలా ప్రవేశించావు అని చెప్పి రాజుగారి ఎదుట ప్రవేశపెడతారు. అయ్యా, ఈ గుడ్డివాడు రాణిగారి అంతఃపురంలోకి ప్రవేశించాడు అని అంటాడు. అప్పుడు రాజు అంటాడు, రాణిగారి అంతఃపురంలోకి ఆమె అనుమతి లేకుండా నేనే వెళ్ళను, నువ్వెలా వెళ్ళావు అసలు, వీడిని ఉరిదీసేయండి అంటాడు. అప్పుడు గుడ్డివాడు ఏడడం స్టార్ట్ చేస్తాడు. అయ్యా, నన్ను ఉరితీస్తే నన్ను గుడ్డివాడిని, నాకేం తెలుసు, నాకు రాణిగారి అంతఃపురం ఏమో రాజుగారి అంతఃపురం నాకు ఎలా తెలుస్తుంది, నన్ను వదిలేయండి మహానుభావ అంటాడు. లేదు లేదు, సమస్య లేదు, నేను వదిలే ప్రసక్తే లేదు. అప్పుడు భూపతి రాజు లాంటి బుద్ధిమంతుడు రాజుగారి దగ్గర మంత్రిగా ఉంటాడు. అడుగుతాడన్నమాట, ఏం చేయమంటావా ఇతనంటే, అయ్యా పాపం గుడ్డివాడు తెలియక ప్రవేశించాడు, ఇతనికి ఒక శిక్ష వేద్దాం మనం, తప్పకుండా వాని స్థాయికి సరిపడినట్టు శిక్ష వేద్దాం. నువ్వేం చేయంటే, నువ్వు ఎలానైతే నీవు రాజుగారి కోటలోకి అనుమతి లేకుండా ప్రవేశించావో, ఈ కోట నుంచి నీవు ఎవరి సహాయం లేకుండా బయటికి వెళ్ళిపోవాలి, నీకెవ్వరూ హెల్ప్ చేయరు అంటే. అప్పుడు ఈ గుడ్డోడు మళ్ళీ ఏడుస్తాడు. నేను గుడ్డోని, నాకు సాయం లేకుండా నేను ఎలా పోతానంటే, నీకు చిన్న క్లూ ఇస్తాను, రాజుగారి కోట ఉంది, ఆ కోట మొత్తం గుండ్రంగా ఉంది, ఇదే నీ క్లూ. ఆ రాజుగారి కోట ఒకే ఒక్క ద్వారం ఉంది, ఆ ద్వారం నువ్వు కనుక్కుంటే కనుక నువ్వు వెళ్ళిపోతావు. గుడ్డోడికి లైట్ వెలుగుతుంది, దిమాగ్ బత్తి జల్గా, వావ్ ఇదేదో ఐడియా బాగానే ఉంది అని ఆ కోట గోడని తడుముకుంటూ వెళ్తాడు. రాజుగారి కోట కదా, చాలా పెద్ద కోట కూడా ఉంటుంది. తడుముకుంటూ వెళ్తూ ఉంటాడు. ఒక చోట గుడ్డివానికి దురదేస్తుంది. దురదేస్తే ఎవరికన్నా గమనించండి, చాలా హ్యాపీగా ఉంటుంది గోక్కుంటే, అంతకంటే హ్యాపీనెస్ ఇంకెక్కడ దొరకదు మీకు. సో ఈ గుడ్డివాడు గోక్కుంటాడు అనమాట. గోక్కుంటూ ఉంటాడు. ఇంత దూరం వచ్చాము, రాజుగారి కోట ద్వారం తగలలేదు నాకు, ఇప్పుడేం తగులుతుందని అని ఇట్లా అనుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతూ దాటి వెళ్ళిపోతాడు. ద్వారం ఏమైంది? మిస్ అయిపోయింది. వాని కర్మ. సరే, మళ్ళీ తడుముకుంటూ మళ్ళీ వస్తాడు. వీడి ప్రారంధ కర్మనో సంచిత కర్మనో ఏ కర్మనో తెలియదు, కానీ సరిగ్గా ద్వారం దగ్గరకు వచ్చేసరికి ఇటు దురదేస్తుంది. మళ్ళీ గోక్కుంటాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ ద్వారం దగ్గర రాగానే మళ్ళీ దురదేస్తుంది. వీడు ఎప్పటికైనా బయటపడగలడా? బయటపడలేడు. అలానే మనందరి పరిస్థితి ఉంది. మనందరం గుడ్డి వాళ్ళలాగానే ఉన్నాం, ఏమాత్రం సందేహం లేదు. ఒక ద్వారం దొరికింది మనకి, జన్మలకు సరిపడా ధ్యానం అనే ద్వారం దొరికింది. అక్కడ కూడా మళ్ళీ దురదతో గోక్కుంటూనే ఉన్నాం. ఈ దురదలేంటి? ఆశలు, కోరికలు, మోహాలు, సంకల్పాలు, ఇవన్నీ దురదలేనయ్యా.
గోక్కుంటూ ఉన్నామా హ్యాపీగానే ఉంటుంది, కానీ ద్వారం దాటి వెళ్ళిపోతాం. ఇంకొక జన్మ పడుతుంది. అందుకే పత్రిక ఏం చెప్తారంటే, మీరు అనిత్యమైనవి కోరుకుంటే వాటిని మీరు పొందుతారు. నో డౌట్ అబౌట్ దట్, పొందుతారు. కానీ మరో జన్మ ఉంటుంది, తప్పదు. మీరు ఏదైతే నిత్యమైన వాటిని ఆశిస్తారో అప్పుడు వాటిని మీరు పొందుతారు, కానీ మీకు మరో జన్మ ఉండదు. మీకు అనిత్యమైనవి కావాలా, నిత్యమైనది కావాలా, మీరే తేల్చుకోవాలి అంటారు పత్రిజీ. ఎందుకంటే ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు. థ్యాంక్ యూ. వావ్, అరే వాహ్, మంచి స్టోరీస్ ద్వారా మనకు చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా సో నరేంద్ర గారు ఇప్పుడు గట్టిగా చెప్పాలి మాస్టర్స్కి. సో నిజంగా థ్యాంక్ యూ రామ్. కర్మ సిద్ధాంతం అనే టాపిక్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. అండ్ ఇక్కడ ఇంకోటి చిన్న విషయం చెప్తాను. కొంతమంది కర్మలు లేవంటూ తిరుగుతున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే కర్మలు లేకపోతే ఆధ్యాత్మిక శాస్త్రమే లేదు. కృష్ణుడు తప్పవుతాడు, అందరూ తప్పవుతారు. కర్మలు ఉన్నాయి, కర్మ ఫలితాలు ఉన్నాయి, వాటి నుంచి ఎవరు తప్పించుకోలేరు. సో కర్మలు లేవు అనే దాని పట్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. జ్ఞానాగ్ని దగ్ధ కర్మల నుంచి స్టార్ట్ అయింది మనకి, అండ్ చిట్ట చివరికి వచ్చేసరికి దురదతో కంప్లీట్ అయింది. అండ్ ఐ థింక్ ఆల్ క్వశ్చన్స్ క్లియర్డ్ అని అనుకుంటున్నా. ఆడియన్స్ దగ్గర నుంచి ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అర్థమైందా? అందుకని లాస్ట్లో అడిగా. అప్పటికి మనకి క్లియర్గా మన గ్రాండ్ మాస్టర్స్ క్రిస్టల్ క్లియర్గా కర్మ సిద్ధాంతం గురించి చెప్పాక మనకు డౌట్స్ ఏం ఉండదు. మనకి ఏం డౌట్స్ లేకుండా చేసినందుకు గట్టిగా చెప్పట్లు మన మాస్టర్స్కి. థ్యాంక్ యూ రాము. మన గ్రాండ్ మాస్టర్స్ని కర్మ సిద్ధాంతం పరంగా ఈరోజు ఈ యొక్క ప్యానల్ డిస్కషన్లో నాకు ఒక గొప్ప అవకాశం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ప్యానెల్లో మోడరేటర్గా ఈరోజు ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఈ కర్మ సిద్ధాంతం అనే టాపిక్ నాకు ఇస్తే కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టే ఉంటుంది. ఎస్, కంక్లూడ్. ఓకే, చివరిగా ఇప్పటిదాకా నేను చిన్న చిన్న పాట పాడుకుంటూ వచ్చాను కదా. వారసులం మనము పత్రిజీ వారసులం, ధ్యాన జగతి లక్ష్యంగా, శాకాహార జగతి లక్ష్యంగా, పిరమిడ్ జగతే లక్ష్యంగా సాగుతున్న సైనికులం. మనము పత్రిజీ వారసులం. ఇంకా ఈ ఫుల్ సాంగ్స్ ఇంకా మొత్తం వినాలనుకుంటే ఏం చేయాలంటే రాత్రి 8:30కు సరస్వతి ప్రాంగణంలో మనకు స్టేజ్ ఇచ్చారు. రాత్రి 8:30కి మనకు సరస్వతి ప్రాంగణంలో మనకు పాటలు పాడుకోవడానికి అవకాశం ఇచ్చారు. అందుకని అక్కడ వాడుకుందామని ఇక్కడ చెప్పిన. అన్న థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్. కర్మ సిద్ధాంతం ఈ భూమి మీద ఉన్నటువంటి అత్యున్నతమైన ఆధ్యాత్మిక శాస్త్రానికి కేంద్ర బిందువు అది. ఇందాక సార్ చెప్పారు కర్మలు లేవనుకుంటూ కొంతమంది తిరుగుతున్నారని. ఖచ్చితంగా కర్మ సిద్ధాంతం లేదు అనేది కూడా ఉంది, కర్మ సిద్ధాంతం ఉంది. మనందరం కర్మ సిద్ధాంతం పరిధిలోనే ఉన్నాం. ఇంకా అది దాటినాక కర్మలు లేవని సిద్ధాంతంలో మాట్లాడుకుందాం. ఓకేనా? సో గట్టిగా చప్పట్లు కొడతాం ఈ గ్రాండ్ మాస్టర్లకి. చాలా కీలకమైనటువంటి అంశాలు చక్కగా చందు గారు, అందుకే మీకు మోడరేటర్ వచ్చింది సార్. మీరు కరెక్ట్ అని ఈ స్టేజ్కి కరెక్ట్గా మీరే వచ్చారు. నేను కూర్చున్నాను ఫస్ట్, తర్వాత నేను సార్ని అడిగాను, మీరు వచ్చారు. సో అద్భుతంగా ఆన్సర్లు వచ్చాయి కదా. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మీతో ఇంకా మాకు పని ఉంది. ఈ పత్రిజీ ధ్యాన మహాయాగంలో అన్నప్రసాద యజ్ఞం గురించి మన ట్రస్ట్ వాళ్ళు అన్నదానం గురించి చెప్పమన్నారు. అన్నదానం గురించి కర్మ సిద్ధాంతం మళ్ళీ వచ్చేస్తుంది. ఈ కర్మ సిద్ధాంతం వస్తుంది వేరే ఇక్కడ. అయితే 10 సార్లు చెప్పిందే. శ్రీకృష్ణుడి కాలంలో పాండవులు ఒక యజ్ఞం జరుపుతూ ఉన్నారంట. యజ్ఞం జరుపుతూ ఉంటే అక్కడ ఆ యజ్ఞంలో అన్నదానం జరుగుతూ ఉంది. జరుగుతున్నప్పుడు
అక్కడికి కర్నూలు దగ్గరికి ఒక సన్యాసి పోతాడంట. పోయి అయ్యా ఇక్కడ అన్నదానం పెడుతున్నారట, ఎక్కడ పెడుతున్నారు మరి అని అడిగితే, అక్కడ పాండవులు ఒక యజ్ఞం పెట్టిరు, అక్కడ బ్రహ్మాండమైన భోజనాలు జరుగుతూ ఉన్నాయి, అన్నదానం జరుగుతుంది, ఇగో ఇలా వెళ్ళండి అని చెప్పి కర్ణుడు చూపించిండట. ఇలా వెళ్ళండి అని చెప్పి చూపించిండట. ఓకే, అయిపోయింది. ఇది కర్ణుడు శరీరం వదిలేసిన తర్వాత, మీదికి పోయిన తర్వాత ఆకలి అవుతూ ఉంటుందట కర్ణుడికి. ఇంద్రుడిని అడుగుతాడు పోయి, ఏమయ్యా నాకు శరీరం ఉన్నప్పుడు ఆకలి కావాలి కానీ శరీరం లేనప్పుడు ఆకలి అవుతుంది, ఇదేంటిది అని అడిగితే, అప్పుడు ఈ ఏలు నోట్లో పెట్టుకోమని చెప్పిండట కర్ణుడిని. ఏలు నోట్లో పెట్టుకోగానే ఆకలి పోయిందట. ఏమిటి దీని రహస్యం అంటే, అప్పుడు ఇంద్రుడు చెప్పిండట, నువ్వు ఒక జన్మలో అక్కడ అన్నదానం జరుగుతున్నప్పుడు ఆ స్వామీజీకి చెప్పిన, ఇలా ఎల్లు నీకు అక్కడ అన్నదానం జరుగుతుందని చూపించును, ఆ చూపిన ఆ ఏలు నోట్లో పెట్టుకుంటే నీకు ఆకలి పోయింది. ఒకవేళ అదే అన్నదానం నువ్వు చేస్తే, అంటే అన్నదానం అక్కడ ఉంది అని చెప్పడం వల్లనే నీకు ఆకలి పోయింది, ఈరోజు సమస్య పోయింది. కాబట్టి అదే అన్నదానం మనం చేస్తే ఎంత పుణ్యమో అని చెప్పి అది పత్రిసారి చెప్పడం జరిగింది. కాబట్టి మనకు ఒక అక్కడ జరుగుతుంది అని చెప్పడం వల్ల అంత కర్మ మనం పొందగలిగితే, మరి ఆ కర్మలో మనం పాల్గొంటే ఇంకెంత బాగుంటుంది, ఆ కర్మ మనమే చేస్తే ఇంకా ఎలా బాగుంటుంది. కాబట్టి మనమందరము కలిసికట్టుగా మన దగ్గర ఉన్న దాంట్లో ఇద్దాం, లేనిది ఎక్కడికి తీసుకురావాల్సిన అవసరం లేదు. మన దగ్గర 100 రూపాయలు ఉంటే ఒక 10 రూపాయలు ఇవ్వాలి, 1000 రూపాయలు ఉంటే అంతే, 1,00,000 ఉంటే 10,000, 10 కోట్లు ఉంటే 1 కోటి ఇచ్చేయాలి, సవాల్ లేదు. కాబట్టి ఉన్న దాంట్లో ఇవ్వడమే. ఎందుకు ఇవ్వాలంటే ఈ భూమి నిన్ను పెంచి పోషిస్తుంది. కాబట్టి ఈ భూమి చిన్నప్పటి నుంచి సాగుతూ ఉంది, పెంచి పోషించి ఒక ఆత్మజ్ఞానం తెలుసుకునే స్థితికి తీసుకొచ్చింది ఇక్కడ ఈ భూమి. కాబట్టి ఈ భూమి మీద అన్ని ప్రాణులు సమానమే, అందరం ఒకటే అని అనుకుంటున్నాం. కాబట్టి అందరము ఆ పుణ్య కార్యక్రమంలో, అన్నదాన కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అన్ని దానాల్లో కన్నా అన్నదానం గొప్పదన్నారు మన పెద్దలు. మనము డబ్బులు ఇస్తే ఎవరికి కూడా అక్కడ తృప్తి ఉండదు, ఇంకా 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 ఇస్తే బాగుంటుంది అంటుంది. మనం బట్టలు ఇచ్చాం దానంగా, అక్కడ తృప్తి ఉండదు. అదే మనము అన్నం అనేది, ఆహారం అనేది ఇస్తే, అవునా, ఆ వ్యక్తి ఆ ఆహారం తిన్నప్పుడు ఇంకా నాకు చాలు అంటాడు. అది ఒక్క అన్నదానానికే ఉందన్నమాట. అందుకే గురువుగారు అన్నదానానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. ఎక్కడ మన క్లాసులు జరుగుతాయో అక్కడ అన్నం అందరికీ ఇవ్వాలి. ఎస్, శరీరానికి ఆహారం, ఆత్మకు ధ్యానం అన్నారు. ఆత్మకు సంబంధించి ధ్యానం జరగాలి, శరీరానికి సంబంధించి ఆహారం ఇవ్వాలి. ఇక్కడ అన్నదానం చేస్తే ఇంకా గొప్పది. ఇది ఒక యోగులు సంచరించే ప్రదేశం ఇప్పుడు, అవునా. మరి యోగులకి అన్నదానం చేస్తే ఇంకా ఇంకా గొప్పదని చెప్పారు గురువుగారు. అందుకే ప్రతి ఒక్కరూ మనకు వీలైనంత ఈ అన్నదానానికి సహాయం చేయాలి. అందరితో కూడా అన్నదానం చేయించండి అని మనం చెప్పాలి. థ్యాంక్ యూ సార్. సో మనము గత 3 సంవత్సరాలుగా కర్ణాటక మహిళా ధ్యాన మహాచక్రం జరుపుకుంటున్నాము. 2 మహిళా ధ్యాన మహాచక్రాలు బసవేశ్వరుడి పుణ్యస్థలి కూడల సంగమాలో జరుపుకోవడం జరిగింది. ఈ సంవత్సరము జనవరి 22, 23, 24, 25 తేదీలలో మంజునాథుని పుణ్యస్థలి, పవిత్ర స్థలి, ధర్మస్థలాలో మనము అద్భుతంగా నిర్వహించుకోబోతున్నాము. కర్ణాటక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వారిచే అందరూ కలిసి అద్భుతంగా నిర్వహించుకోబోతున్నాము. ప్రతి కార్యక్రమంలో మనందరము భాగస్వాములమే. ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు అన్నప్రసాదము అనాలి. యోగులకు చేసే దానిని అన్నప్రసాదం అంటారు, అన్న దానం కాదు. కరెక్షన్, అన్న ప్రసాదము. మనము యోగులకి దానం ఇచ్చేంత స్థాయి మనది కాదు. యోగులతో పంచుకున్న దాన్ని ఏమంటారు? ప్రసాదము అంటారు. సో అన్న ప్రసాదానికి మనమందరము యోగులమే. కాబట్టి పత్రిక ఎప్పుడు ఏం చెప్తారు? తన్, మన్, ధన్, 3 రకాలుగా కూడా అందులో మన భాగస్వామ్యం ఉండాలి. ప్రతి కార్యక్రమంలోనూ పిరమిడ్ మాస్టర్ యొక్క భాగస్వామ్యం అనేది ఉండాలి. సో కర్ణాటక మహిళా ధ్యాన మహాచక్రానికి ఆహ్వానించడానికి ఆ కార్యక్రమం యొక్క నిర్వాహకులు ప్రకాష్ బాబు గారు వారు విచ్చేసి ఉన్నారు. వారి యొక్క సందేశం తీసుకుందాం 2 నిమిషాలు. ఇక్కడ ఇచ్చేసినటువంటి పరమాత్మ స్వరూపులందరికీ హృదయపూర్వక నమస్కారములు. మాస్టర్స్, గత 30 సంవత్సరాల నుంచి
ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ పత్రి గారి ఆశయం మేరకు 2006 నుంచి నేను బెంగళూరులో ఉన్నాను. అప్పటి నుంచి ధ్యాన ప్రచారము, తర్వాత ఆయన ఆశయం మేరకు ధర్మస్థలంలో అద్భుతమైన శక్తి క్షేత్రంలో మనం ధ్యానయజ్ఞం జరుపుకుంటున్నాము. సో ప్రతి ఒక్కరూ అందరూ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మాస్టర్స్. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మన పైమ రాము సార్కి, అలాగే హైదరాబాద్ ట్రస్ట్ వాళ్ళకి, మరి ఈ సభలో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్స్కి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ. చలో ధర్మస్థలి, చలో ధర్మస్థలం, చలో ధర్మస్థలం. మాస్టర్స్ ప్రతి ఒక్కరు పాంప్లెట్స్ తీసుకోండి, అందరికి అందజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గట్టిగా చప్పట్లు కొడదాం మాస్టర్లందరికీ.